ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరు ధన్యులంట? ఏడ్చేవారు ధన్యులు. ఎవరైనా ఏడ్చేవారు ఉంటే ఏమంటామండి? ఎప్పుడు ఏడుపు గుట్టు మొహం వేసుకుని ఏడుస్తూ ఉంటావు, నీ ఏడుపు వల్లే మనకి దరిద్రం అని అంటూ ఉంటారు. అంతేగాని ఏడుస్తున్నావు నువ్వు ధన్యులు అంటారండి? అనరు. కానీ దేవుడు అంటున్నాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని దేవుని లేఖనం సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ మాటను తెలియపరిచారు. అయితే చాలామంది ఆడవాళ్ళు కుటుంబంలో కలిగినటువంటి సమస్యల వలన, కష్టాల వల్ల, బాధల వల్ల, శ్రమల వలన మగవారి కంటే కూడా ఆడవారు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. అవునా కాదండి? కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉంటాయి. అంటే చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళ ఏడుపు సహజ సిద్ధంగా వచ్చేస్తూ ఉంటుంది. చిన్న బాధ కలిగిన ఆ ఏడుపు వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. అయితే అది చాలా మంచిది. ప్రతి చిన్న విషయానికి ఏడవడం అనేది కాదు, కానీ అంటే అందరినీ ఏడవమని నా ఉద్దేశం కాదు, కానీ ఏడవడం అనేది చాలా మంచిది అని సైంటిఫిక్గా కూడా నిరూపించబడింది. ఎలాగంటే, మీరు ఎప్పుడైనా హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చి చనిపోయిన వాళ్ళు అని విని ఉంటారు కదా, వాళ్ళల్లో మగవాళ్ళు ఎక్కువ ఉంటారా, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారా? మగవాళ్ళే ఎక్కువ ఉంటారు. కారణం ఏంటంటే, ఎప్పటికప్పుడు వాళ్ళు ఏడవరు. ఆ బాధ అంతా లోపల క్యారీ చేస్తూ ఆ బరువునంతా ఎక్కడ పెట్టుకుంటారండి? గుండె మీద పెట్టుకుంటూ ఉంటారు. దాని ఎఫెక్టు గుండె మీద పడుతూ ఉంటుంది. కానీ ఆడవాళ్ళు అలా కాదు. ఎప్పటికప్పుడు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏదైనా కూడా ఏడ్చి ఆ బరువుని తీసేసుకుంటూ ఉంటారు. కనుక వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా తక్కువ, మగవారికి ఎక్కువగా ఉంటుంది. కనుక ఇప్పుడు ఏడవడం మంచిదేనా కాదా? మంచిదేనా కాదా? మంచిదే. గుండెపోటు నుంచి కాపాడబడుతున్నారు. చాలామంది ఆడవాళ్ళు గుండెపోటుతో మరణించారంటే కేవలం వాళ్ళు ఎక్కువ బరువు ఉన్న కారణం చేత. ఆడవాళ్ళలో వచ్చే గుండెపోటు మరణాలు కూడా ఎక్కువ బరువు ఉన్న కారణం చేత మాత్రమే అవి జరుగుతూ ఉంటాయి. మగవారికి అలా కాదు. ఈ ఏడవలేక, ఏడుపు రాక ఆ విధమైన పరిస్థితులు కల్పిస్తూ ఉంటాయి. అయితే ఏడవడం అనేది చాలా చాలా మంచిది. ఏ విషయంలో ఏడిస్తే మంచిది? ప్రతి విషయంలో ఏడిస్తే మంచిదా? అది కాదు. దేవుని బిడ్డలారా, దేవుని లేఖనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. అదే యేసుక్రీస్తు ప్రభువారు మరొక చోట మాట్లాడుతూ అంటారు. లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. ఎప్పుడు ఏడుస్తున్న వాళ్ళు ధన్యులు అంటండి? ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. ఎందుకని? తర్వాత మీరు ఏడ్చిన ప్రయోజనం ఉండదు. సమయము పోయిన తర్వాత, సమయం అయిపోయిన తర్వాత, కృప దొరుకుతున్నప్పుడే మనం ఏడవాలి. కృప ముగిసిపోయిన తర్వాత, నీ కొరకు అనుగ్రహించబడిన కృప అయిపోయిన తర్వాత ఏడ్చినా, నువ్వు ఏం చేసినా ప్రయోజనం ఉండదు. అందుకే అంటున్నాడు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. దేనికోసం ఏడవాలో తెలుసా? దేవుని కోసం ఏడవాలి, దేవుని రాజ్యం కోసం ఏడవాలి, దేవుని వాక్యం కోసం ఏడవాలి, పరిశుద్ధత కోసం ఏడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో వాక్యం కోసం ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు సరి అయిన వాక్యం దొరకట్లేదు అని ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధత కోసం ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యో, నేను చిన్న తప్పు చేసా, చిన్న పొరపాటు చేశా, కానీ మాట పలికా, నేను అలా అనుకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది, నేను దేవునికి విరోధంగా ఎంతో తప్పు చేశానని మరలా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధత కోసం ప్రార్థించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభు అందుకే అంటున్నాడు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. ఇప్పుడు ఏడవాలి, పరిశుద్ధత కోసం ఏడవాలి, వాక్యం సరైన వాక్యం కోసం ఏడవాలి, దేవుని కోసం ఏడవాలి. అంతేగాని నాకు అది లేదని ఇది లేదని, వాళ్ళకి అదేదో ఉందో నాకు ఇది లేదని, వాళ్ళైతే బాగా ఉన్నారు నేను బాగాలేదని ఈ ఏడుపులు కాదు మనకు కావాల్సింది. దేవుని కోసం ఏడవాలి, దేవుని వాక్యం కోసం ఏడవాలి, పరిశుద్ధత కోసం ఏడవాలి, పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకోవడం కోసం ఏడవాలి. అది ఎక్కడ మిస్ అయిపోద్దో అనే బాధతో మనం ఏడుస్తూ బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నోవహు కాలంలో కూడా జలప్రళయము వరకు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారండి? తినుచు త్రాగుచు సంతోషంగా బ్రతుకుతూ ఉన్నారు. ఏ చీకు చింత లేదు, దేని గురించిన ఆలోచన లేదు, అరే దేవుడు ఉన్నాడనే భయం లేదు. విచ్చలవిడితనం. వాళ్ళకి నచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా బ్రతికారు. ఒక పక్కనేమో ఒక కుటుంబం దేవుని కోసం, దేవుని మాట కోసం, దేవుని రాజ్యం కోసం ప్రయాసపడుతుంటే, కష్టపడుతుంటే, మరొక పక్కన ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారండి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు. ఒక్కనొక దినం వచ్చింది, ఆ జల ప్రళయము ప్రారంభించబడిన దినం వచ్చింది. ఆ రోజున ఏడుస్తున్నారు. ఆ రోజు ఏడ్చే ఉంటారా లేదా? ఏడ్చే ఉంటారా లేదా? మీరు చెప్పండి. చావు మీదకి వచ్చేస్తే ఏడవరండి ఎవరు? బ్రతికే అవకాశం లేనప్పుడు ఏడవరండి ఎవరు? ఇలాంటి వాడైనా ఏడుస్తాడు కదా. ఎలాంటి వారైనా ఏడుస్తారు కదా. ఆ రోజు అందరూ ఏడ్చారు, ఒక నోవహు కుటుంబం తప్ప అందరూ ఏడ్చారు. సమయం అయిపోయినాక ఏడిస్తే ప్రయోజనం ఉందా? సమయం అయిపోయాక ఏడిస్తే ప్రయోజనం ఉందా? సమయం అవ్వక మునిపే మనము ఏడ్చువారముగా ఉందుముగాక, దేవుని కనికరాన్ని పొందుకొందుముగాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు కూడా మనం ఒకసారి చూస్తే, అక్కడ ఏశావు గూర్చి వ్రాయబడి ఉంటుంది. ఆ తరువాత ఆశీర్వాదమును పొందగోరి ఏం చేశాడంటే, ఏశావు కన్నీటితో ప్రార్థన చేశాడు. అవకాశం ఉందా? అవకాశం ఉందా అండి? ఆ తరువాత అంటే ఏంటి? సమయం అయిపోయిన తరువాత, అవకాశం అయిపోయిన తరువాత, కృప నీ పట్ల ముగించబడిన తరువాత నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినా కూడా, ఏం చేసినా, నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినా కూడా నీకు అవకాశం ఉండదు. నువ్వు ఎంత ప్రయాసపడినా నీకు అవకాశం అనేది ఉండదు. ఆ మాటలు చదువుతాను, ఎలా ఉండొచ్చు చూడండి మీరు. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడెను అని మీరు ఎరుగుదురు. ఎలా వెతికాడంట? శ్రద్ధగా వెతికాడంట. ఎలా వెతికాడంట?
కన్నీళ్లతో వెతికాడంట. అవకాశం దొరికిందా? నీకు అవకాశం ఇచ్చినప్పుడు నీలో దేవుని భయం లేదు, శ్రద్ధాశక్తులు లేవు, ఒక లెక్కలేనితనం, విచ్చలవిడితనం. నీకు అవకాశం అయిపోయిన తర్వాత నువ్వు శ్రద్ధతో వెతికిన, కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకున్నా విసర్జించబడతావు. విడిచిపెట్టడం కాదు, విసర్జించబడతావు. ఇప్పుడు నేనున్నానండి, ఈ మైక్ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాను అనుకోండి, ఈ వాచ్ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాను అనుకోండి, మరలా నాకు గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తాను? నేను దాన్ని తీసుకురానికి వస్తా. బయటికి వెళ్ళి విసర్జించా, దానికోసం మళ్ళీ వస్తానా? అది విడిచిపెట్టడానికి, విసర్జించడానికి, విడిచిపెట్టబడ్డానికి, విసర్జించబడ్డానికి తేడా. మారు మనస్సు పొందని అవకాశము లేక విసర్జించబడ్డాను అని మీరు ఎరుగుదురు అని యేషయా గురించి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అని నీకు ఇంత దేవుడు ఎంత అవకాశం ఇస్తున్నాడు, ఇంత సమయం ఇస్తున్నాడు, ఇంతలాగా నీ మీద కృపను కృమ్మలిస్తున్నాడు. నీ జీవితం ఎలా బ్రతుకుతూ ఉన్న అవకాశాలు ఇస్తూ ఉంటే, లెక్కలేనితనంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావంటే, ఇంకా నువ్వు ఒక దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో రావట్లేదంటే, మారు మనస్సు అనుభవంలోకి నువ్వు రాలేకపోతున్నావంటే, విడిచిపెట్టలేకపోతున్నావంటే, కనీసం మందిరానికి కూడా రావడానికి నీకు ఇష్టం కలగట్లేదంటే నీకేం చెప్పాలి? నీకు ఒక్కనొక దినం రాబోతుంది, ఆ దినమున నువ్వు రొమ్ము కొట్టుకుంటూ కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకున్నా నీ మీదకి కనికరం రాదు. నేను చెప్పట్లా, దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకే అంటున్నాడు ప్రభు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. ఇప్పుడేడు, నేడే రక్షణ దినం, సమయం ఉండగానే దాన్ని సద్వినియోగపరచుకో. సమయం ముగిసిన తర్వాత, అది నీకు మూయబడిన తర్వాత, నువ్వు ఎంత శ్రద్ధగా వెతికినా, ఆసక్తితో వెతికినా, కన్నీళ్లతో వెతికినా అది నీకు దొరకదు, కృప దొరకదు. దుఃఖపడేవారు ధన్యులు అంటే ఎందుకు ధన్యులు అంటే, ఇప్పుడు ఏడ్చే మీరే ధన్యులు. సమయం అయిపోకముందే, సమయం ఉండగానే ఏడ్చుచున్నారే మీరు ధన్యులు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కృప ఉన్నప్పుడే ఏడవాలి. మన వాడుక భాషలో కొన్ని సందర్భాల్లో ఏమంటారండి, ఏడలేకపోయావా, ఆ మాత్రం కూడా ఏడలేకపోయావా అంటారు. చేయలేకపోయావా అన్నదానికి, మాట్లాడలేకపోయావా అన్నదానికి ఉన్నా కదండి. ఆ మాత్రం కూడా ఏడలేకపోయావా అంటారు. ప్రభు కూడా అదే అంటున్నాడు, నీకు సమయం ఉండగా ఏడలేకపోతున్నావా? ఏడలేకపోతున్నావు నువ్వు సమయం ఉండగానే. ఏశావుకి కృప లేదు, యాకోబుకి ఏముందండి? కృప ఉంది. సమయం మించిపోక మునిపే పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకుని ఏడ్చి దేవుని కృపను పొందుకుని ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకందరికీ తెలుసు, ఇస్కరియోతు యూదా కూడా చేసిందంతా చేసి సమయం అయిపోయిన తరువాత ఏడ్చాడు. ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉందా? రేపు నీవైనంతే, నేనేనంతే. సాక్షాత్తు యేసు ప్రభువుతో తిరుగుతూ, యేసు ప్రభువుతో ఉంటూ, యేసు ప్రభువే బోధిస్తుంటే వింటూ, యేసు ప్రభువే కార్యాలు చేస్తుంటే కళ్ళారా చూస్తూ, యేసు ప్రభువుతో ఉన్నటువంటి వాడే సమయం అయిపోయిన తర్వాత ఏడిస్తే ప్రయోజనం లేకపోతే నీవు నేను ఏమాత్రపు వారమని నేను ఈ సందర్భంగా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని, ఆలోచించమని మనవి చేస్తా ఉన్నా. నీవు నేను ఏ పాటి వారం? ఏ పాటి వారం? మనకందరికీ తెలుసు కదా, ధనవంతుడు లాజరు ఇద్దరు ఉన్నారు. ధనవంతుడు తన ఇష్టం వచ్చినట్లుగా
ఈ లోక సంబంధమైన సుఖభోగాలను అనుభవించి చనిపోయాడు. లాజరు కొంచెం దారిద్ర్యతలో ఉండి సరిగా తినడానికి కూడా సరిగా లేక చనిపోయాడు. ఇద్దరు చనిపోయారు. చనిపోతే ఇప్పుడు పరదేశంలో ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో కాలిపోతున్నాడు. వాడు అంటాడు, ఈ లోకములో ఈ దేహమనే ఈ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కన్నీళ్లతో ప్రార్థన చేసిన దాఖలాలు కానీ, పశ్చాత్తాపడిన దాఖలాలు కానీ, ప్రభువు పాదాలు పట్టుకుని నేను చేస్తుంది తప్పు అని ఏడ్చిన సందర్భం కానీ లేదు. కానీ ఎక్కడ ఏడుస్తున్నాడండి? నరకంలో ఏడుస్తున్నాడు. ఎక్కడ? నరకంలో ఏడుస్తున్నాడు. ఇప్పుడు అతని ఏడుపుకు కారణం ఏంటంట? ముందంటాడు, తండ్రి అయిన అబ్రహామా. అది ఎవడో? విశ్వాసే. అబ్రహామును తండ్రి అని పిలుస్తున్నాడంటే, తండ్రి అయిన అబ్రహామా అని గుర్తుపట్టాడంటే విశ్వాసే, క్రైస్తవుడే, దేవుని బిడ్డే, తండ్రి అయిన అబ్రహామా. ఇక్కడ ఈ నరకంలో ఈ మంటల్లో కాలిపోతూ యాతన పడుతున్న ఆ లాజరు చిటికిన వేలు నుంచి ఒక చుక్క నీళ్ళన నా గొంతులో పోయిపించాయా అంటే అబ్రహాం గారు ఏమన్నారు? అటు నుంచి ఇటు నుంచి ఇటు కష్టం నానా, అది కుదరదు అని చెప్పాడు. మరి నా పరిస్థితి ఇంతేనా? నీ పరిస్థితి ఇంతే. అయితే ఒక చిన్న ఫేవర్ అండి, ఒక చిన్న మనవి అబ్రహాం గారితో చేస్తున్నాడు. ఏంటి? ఆ ధనవంతుడు అబ్రహాంతో చేస్తున్న మనం ఏంటండి? అయ్యా, భూమి మీద మనోడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడుగా. భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, 5 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు కూడా సరిగ్గా జీవించట్లా. వాళ్ళు కూడా సరిగ్గా జీవించకపోతే నాకులాగా నరకంలోకి వచ్చేస్తారేమో. దయచేసి ఈ లాజరుని పంపించి నా పరిస్థితి ఇలాగ ఉందని అలాగే చెప్పమని అప్పుడు వాళ్ళు మారుతారు అని చెప్పాడు. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నారు? కుదరదు నాన్న, భూమి మీద చాలామంది మోషే వంటి ప్రవక్తలు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు. వాళ్ళు చెప్పినప్పుడు విని వాళ్ళ జీవితాలను మార్చుకుంటే వాళ్ళు పరలోకానికి వస్తారు, లేకపోతే నీతో పాటు నరకంలో కాలిపోతారు అని చెప్పాడు. అంటే మనోడికి ప్రార్థన ఎక్కడొచ్చిందండి? నరకంలో వచ్చింది. బతుకున్నప్పుడు డబ్బు ఉందగా, ఆరోగ్యం ఉందగా, బలం ఉందగా, ఏ కొదువ లేదుగా, ఏ లోటు లేదుగా, సకల సమృద్ధి ఉంది. ఎంజాయ్. ఎంజాయ్. ఏడవలసిన టైంలో ఏడవకపోతే, ప్రార్థించాల్సిన టైంలో ప్రార్థించకపోతే, ప్రభు పాదాలు పట్టుకోవాల్సిన సమయంలో మీరు ప్రభు పాదాలు పట్టుకోకపోతే అక్కడ ఏడవలసి వస్తుంది. అప్పుడు ఏడ్చిన ప్రయోజనం ఉండదు. అందుకే ప్రభు అంటాడు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కయ్యను కూడా ప్రభువే వచ్చి బతిమలాడుతుంటే, బయటికి వెళ్ళొద్దు, పాపం ఉంటుంది, పొంచి ఉంటుంది, అది నేను నాశనం చేస్తుందంటే వినలా. వెళ్ళాడు, వాడి చేత ప్రేరేపించబడ్డాడు. ఏం జరిగింది? తమ్ముడు చంపేశాడు. మళ్ళీ ప్రభువే వచ్చి అడుగుతుంటే బొంకేశాడు. దేవుడు శపించేశాడు. అయిపోయింది. ఇక కృపకాలం మొత్తం అయిపోయింది. కృపకాలం మొత్తం అయిపోయింది. కృపకాలం మొత్తం అయిపోయింది. అప్పుడు ఏమంటాడండి? అయ్యో, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదే. అప్పుడు ఏడుస్తున్నాడు అయ్యో అని. ఆ ఏడుపు ముందుండాలిగా. దేవుడు చెప్తుంది అదే. దేవుడు చెప్తుంది అదే. ఏడుపు ఇప్పుడు ఏడిస్తేనే మంచిది. సమయం అయిపోయాక ఏడిస్తే నీకేమాత్రం కూడా ప్రయోజనం చేకూరదు, ఉపయోగం ఉండదు. నీ కన్నీరు అంతా వృధానే. ఇప్పుడు ఏడిస్తే నీ కన్నీరు
ఆయన కవిలలో ఉంటుంది, ఆయన బుడ్డిలో దాచి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు చూస్తే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది అంటాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవడం కాదు, వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారని ఏడవడం కాదు, వాళ్ళకు ఉంది నాకు లేదని ఏడవడం కాదు. ఈ ఏడుపు కాదు, ఈ ఏడుపు వల్ల ఉపయోగం ఉండదు. అసూయతో కూడిన కుళ్ళుతో కూడినటువంటి ఏడుపు కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. పాపంలో నుంచి బయటికి రావాలనే దుఃఖం నీకు ఉండాలి. ఆ ఏడుపు నువ్వు దానికోసం ఏడవాలి. వాక్య ప్రకారం జీవించాలి అని ఏడవాలి. దేవునితో యుగయుగాలు కలిసి ఉండాలని ఏడవాలి. ఈ ఏడుపు ముఖ్యం. పరిశుద్ధతను కాపాడుకోవాలని ఏడవాలి. చిన్న పొరపాటు చేస్తే ప్రభు పాదాలు పడుకుని దొర్లి ఏడవాలి. అందుకే హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయం 3-4 వచనాల్లో అక్కడ రాస్తాడు, యాకోబు మగసిరి కలిగి కన్నీటితో ప్రార్థన చేశాడు. కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. 70 రేవులో సమయం ఇంకా ఉండగానే ప్రార్థన చేశాడు. అందుకే కృప పొందుకున్నాడు. సమయం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయాల ఏశావులాగా. సియోనులో దుఃఖించువారు ఏం ధరించబడుతుందో తెలుసండి? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం. సియోను అంటే ఏంటి? దేవుని మందిరం, దేవుడు నివసించు స్థలం. ఇది నేను కోరుకున్న స్థానము, ఇక్కడనే నేను నివసిస్తాను అని చెప్పాడు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును అని చెప్పాడు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాడు. నీ కష్టం, నీ బాధ, నీ ఇరుకు, నీ ఇబ్బంది, నీ ఆత్మీయ దాహం కొరకు, పరిశుద్ధత కొరకు సియోను అనే ఈ మందిరంలో నువ్వు వేడిస్తే ఒక ఉల్లాస వస్త్రం, సంతోష వస్త్రం, సమాధాన వస్త్రం నీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఈ సియోను అని పిలువబడుతున్నటువంటి మందిరంలో ఏడవరు. మరి మందిరంలో ఏడవని వారికి ఏంటో తెలుసా? ఆమోసు గ్రంథం 6:1 ప్రకారం సియోనులో దుఃఖపడని వారికి శ్రమ. సియోనులో దుఃఖపడని వారికి ఏంటండి? శ్రమ కలుగుతుంది. కనుక కొన్ని సందర్భాల్లో దేవుని కోసం మనం నిలబడిపోయినప్పుడు, దేవుని కోసం మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కొన్ని శ్రమలు, కష్టాలు, బాధల వల్ల దుఃఖం వస్తుంది. కారణం వాక్యాన్ని పాటించుచున్నందుకే, కారణం వాక్యం కోసం మనం నిలబడుతున్నందుకే, కారణం యేసయ్య కొరకు నిలబడుతున్నందుకే మనకు శ్రమ, మనకు దుఃఖం, మనకు కన్నీరు వస్తుంది. అనేక మంది నిందలు వేస్తారు, అనేక మంది దూషిస్తారు, అనేక మంది హింసిస్తారు, అనేక మంది అనేక రకాలుగా బాధ పెడతారు. అలాంటప్పుడు మనకు కలుగుతుంది దుఃఖం. ఆ దుఃఖం వలన మనకెంతో ప్రయోజనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా నిమిత్తం మీరు దుఃఖపడితే పరలోకములో మీ ఫలము అధికమవుతుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దుఃఖపడువారు ధన్యులు, ఇప్పుడు ఏడ్చువారు ధన్యులు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు ఏం చేస్తున్నాడండి? రోడ్డు పక్కన అడుక్కుంటున్నాడు. యేసు ప్రభు ఆ దారిలో వెళ్తున్నాడు. అయ్యా ఏంటి ఎంతమంది వెళ్తున్నారు, ఏం జరుగుతుందని అడుగుతున్నాడు. కనపడదు కదా. అడుగుతుంటే ఏమని చెప్పారండి? యేసు, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడంటే, అవునా అని వెంటనే నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని బిగ్గరగా కేకలు వేసి ఏడ్చి గోల పెడుతున్నాడు, అరుస్తున్నాడు. ప్రభు ఆగాడు, తన యొద్దకు పిలిపించాడు. ఏం కావాలి అంటే ఏమన్నాడు? నాకు చూపు కావాలని అడిగాడు. డబ్బులు కావాలి, నేను అడుక్కోలేకపోతున్నా, కూర్చుని తినడానికి నాకేమన్నా పొలాలు కావాలి అని అడగలా, చూపు కావాలి అని అడిగాడు. ఓకే, శాంక్షన్ చేశాడు.
ఎందుకని అంతలాగా అరుస్తున్నానంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇప్పుడు గనక యేసు ప్రభు ఇటు దూరంగా వెళ్ళిపోతే మరలా ఎప్పటికీ కనిపిస్తాడో కనిపించడో, ఆయన వెళ్ళే మార్గం నేను మళ్ళా అటువైపుగా వెళతానో లేదో, నాకు తారసపడతాడో లేదో అని ఇదే మిక్కిలి అనుకూల సమయం అని అప్పుడే ఏడ్చి గోల పెట్టాడు. కనికరాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ కూడా ఒకానొక సందర్భంలో ఒక ఇంటిలోకి యేసు ప్రభు వారు భోజనానికి పిలువబడినప్పుడు అనేకులు అక్కడ ఉంటే యేసయ్య ఇక్కడికి వచ్చాడు, పరిశుద్ధుడు ఇక్కడికి వచ్చాడు, ఆయన నా పాపాలు కడగలడు, ఇప్పుడే నేను ఆయన పాదాలు పట్టుకోవాలి, మరలా ఈ అవకాశం వస్తుందో రాదు, మరలా మా ఊరు వస్తాడో రాడు, మరలా మా ఊరు వచ్చినా ఎంత టైం ఆగుతాడో లేదో, ఆగి నా కోసం నేను పశ్చాత్తాపడడానికి నాకు సమయం దొరికేంతగా ఉంటాడో లేదో, అవకాశం వస్తుందో లేదో అని ఇదే మిక్కిలి అనుకూల సమయం మనం ఏం చేసిందండి, ప్రభు పాదాలు పట్టుకుని కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ప్రార్థించింది, ఏడ్చింది, కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తుడిచింది. దేవుడు కనికరించాడా లేదా? కృప చూపాడా లేదా? కృప పొందుకున్నా లేదా? ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు అన్నాడు. ఇప్పుడు దుఃఖపడతామండి, మాకు తెలుసండి ఆ వాక్యం, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. కొంతకాలం ఉందండి, ఇంకొంత సమయం అయిన తర్వాత నేను బాగా పశ్చాత్తాపడతానండి, దుఃఖపడతానండి, కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకుంటానండి, శ్రద్ధగా ఆయన వెతుకుతానండి, బాగా భయభక్తులు చేస్తానండి, అవకాశం అయిపోయాక ఏసేవలాగా ఏడుస్తానండి, విసర్జించబడతామండి, అంతే. నీకు సమయము ఇచ్చినప్పుడే, నీకు అవకాశం ఇచ్చినప్పుడే నువ్వు ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, అనుభవించాల్సింది చాలా ఉంది. ఇంకొంతకాలం అయిన తర్వాత ఏడుద్దాంలే, ఇంకొంతకాలం అయిన తర్వాత శ్రద్ధగా వెతుకుదాంలే, ఇంకొంతకాలం అయిన తర్వాత వాక్యాన్ని పాటిద్దాంలే, ఇంకొంచెం కాలం అయిన తర్వాత మరి చక్కగా భక్తి చేద్దాంలే. ఒకవేళ నీకు అప్పుడు అవకాశం దొరకకపోతే ఏసావులాగా విసర్జించబడతావు. సమయం ఉండగానే దాన్ని సద్వినియోగం చేసుకో. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. అవకాశం చేజారిపోయిన తర్వాత, ద్వారాలు మూయబడిన తర్వాత, నీ పట్ల అనుగ్రహించబడిన కృప ఆగిపోయిన తర్వాత నువ్వు కన్యలతో శ్రద్ధగా వెతికినా అది నీకు దొరికే అవకాశం లేదు. అది లేకపోక నువ్వు విసర్జించబడతావు, అసహించబడతావు, వెలివేయబడతావు. జాగ్రత్త. కనుక వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మిక్కిలి అనుకూల సమయం. దుఃఖపడండి, ఏడవండి, కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకోండి. వాక్యం కొరకు, దేవుని కొరకు, పరిశుద్ధత కొరకు ఆయన పాదాలు పట్టుకుని ఏడవండి. ఆయన నిమిత్తమై నిలబడడానికి, వాక్యం నిమిత్తమై జీవించడానికి, నిందలనైనా భరించడానికి ఏడవండి. అప్పుడు మనకి ఒక ఓదార్పు, ఒక నెమ్మది, అధిక ఫలం ప్రభు వారు మనకు దయచేయునుగాక. అట్టి రీతిగా ప్రభు మనల్ని నడిపించి సమయము మన కొరకు ఇవ్వబడినప్పుడే, ఇప్పుడే నేడు అన్న దినముండగానే మనమందరము కూడా దుఃఖపడి ఓదార్పును పొందుదుముగాక, ఆయన చేత కృపను అనుభవించుదుముగాక. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం.